ఏండోయ్, బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే నా మొక్కల కోసం కొంచెం, నా కిచెన్ కోసం కొంచెం ఆన్లైన్లో షాపింగ్ చేశానండి. ఆన్లైన్ షాపింగ్ అంటే మంచిగా వస్తాయో రావో అని చాలామంది భయపడతారు కదండి. అందుకని నేను తీసుకున్న ఎలా ఉన్నాయో మీకు చూపిద్దామని వీడియో తీసానండి. ఎందుకంటే అండి ఆన్లైన్ షాపింగ్ అన్నిటికీ మంచిది కాదులేండి. ఎందుకంటే నేను కూడా కొన్నిటిల్లో మోసపోయాను. ఇది మాత్రం బెస్ట్గా ఉన్నాయి, అందుకే మీకు చూపిద్దామని ఏమేమి తీసుకున్నానని తీసుకొచ్చాను అనమాట. ఈ పార్ట్స్ ఏమో మొక్కల కోసం తీసుకున్నానండి. ఎంత పడిందంటే 6 పార్ట్స్ వచ్చాయండి నాకు. 335 రూపాయలు పడినాయండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయండి. తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు మొక్కలు పెంచుకోవడానికి చాలా ఈజీగా, చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. ఈ పార్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయండి, కలర్ఫుల్గా. వీటిలో నేను అడేనియం ప్లాంట్స్ పెట్టానండి. ఆ వీడియో మీకు ఇంతకు ముందు పెట్టాను, చూడండి ఎవరికైనా చూడాలనిపిస్తే. ఓకేనండి. ఈ పార్ట్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. తర్వాత అండి ఈ పార్ట్స్ ఆకుకూరలు అవి పెంచుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. చిన్న చిన్న పువ్వుల మొక్కలు పెట్టుకోవడానికి వాటికి చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి. పార్ట్స్ అయితే మాత్రం సూపర్గా ఉన్నాయి. మీకు ఎవరికన్నా కావాలంటే కనుక బేసిక్గా ఆర్డర్ చేసుకోండి, సూపర్గా ఉన్నాయి. నెక్స్ట్ అండి నా కిచెన్ కోసమని, అదేనండి మనకి సరుకులు అవి వేసుకుంటాం కదా వంట చేసుకోవడానికి, వాటి కోసమని డబ్బాలు ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా రివ్యూస్ చూసి పెట్టానండి, ఎలా వస్తాయి అనుకున్నాను. ఇవి కూడా మాత్రం చాలా బాగున్నాయండి. క్వాలిటీ ఎంత బాగుందంటే కింద చేతిలోంచి పడినా కూడా పగలలేదండి, అంత బాగుంది క్వాలిటీ. 4 సైజుల్లో వచ్చాయండి ఇవి. 24 పీసులు వచ్చాయండి, మొత్తం 24 డబ్బాలు 4 సైజుల్లో. ఎంత పడిందంటే అండి నాకు 726 రూపాయలు పడినాయండి. చూసారా సైజు? పెద్దది, చిన్నది, పొడ్డది, ఇంకా బుజ్జిది, 4 సైజులు అనమాట. భలే ఉన్నాయి కదండి. వీటన్నిటికి స్పూన్లు కూడా ఇచ్చారండి. చిన్నాట్లకు ఆ స్పూన్లు ఓకే, కానీ పెద్దవాటికి కొంచెం పెద్ద సైజు ఇవ్వచ్చు కదండి. కానీ స్పూన్లు మాత్రం అన్నీ ఒకటే సైజు ఇచ్చారండి. స్పూన్లు నాకు అంత యూస్ఫుల్గా అనిపించలేదు. డబ్బాలు మాత్రం సూపర్గా ఉన్నాయండి. మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం ఇది మాత్రం సూపర్గా ఉన్నాయి. బేసిక్గా ఆర్డర్ చేసుకోండి వీటిని కూడా, మీకు అవసరం అనుకుంటే కనుక. చాలా చాలా బాగున్నాయండి. ఇవి తీసుకున్నప్పుడు అండి యూజ్ చేసుకోవడానికి ఒకరోజు ముందే శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నారనుకోండి. ఎందుకంటే ప్లాస్టిక్ వాసన అవి ఏమీ లేవు కానండి, కడుక్కుంటే మంచిది కదా. శుభ్రంగా కడిగి బోర్లించేసుకోనండి మరుసటి రోజుని సర్దుకున్నాను అనమాట. నేను అది వీడియో తీసానండి, ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఓకేనండి. ఈ డబ్బాలు కూడా చాలా యూస్ఫుల్గా, చాలా క్వాలిటీగా, చాలా చాలా బాగున్నాయండి. ఇంకా నెక్స్ట్ అండి ఈ మొక్కలు పెట్టుకోవడానికి పాట్స్ అండి, చిన్న సైజు. అంటే మనం ఎక్కడన్నా గోడకి గట్ట పెట్టుకోవచ్చండి ఇవి, లేదంటే ఎక్కడన్నా కూడా తగిలించుకోవచ్చు. బాగున్నాయండి. ఇదివరకు ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకున్నానండి, అప్పుడు నాకు ఈ కలర్స్ కనిపించలే, అందుకని అప్పుడు వైట్ కలరే చూపించాయి. అవి కూడా నాకు చాలా యూస్ఫుల్ అనిపించాయి. కలర్ఫుల్గా ఉన్నాయి కదానండి, ఇవి మళ్ళీ నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఇవి కూడా ఎన్ని వచ్చాయంటే అండి, చిన్న పార్ట్స్ 10 వచ్చాయండి. 248 రూపాయలు పడినాయండి నాకు. క్వాలిటీ కూడా చాలా బాగుందండి ఇది. మీకు ఇవి ఎలా పెట్టానంటే అండి, ఇందులో విడిగా అంటే డైరెక్ట్ మట్టి వేయకుండా మొక్క వేరే దాంట్లో పెట్టండి, దీంట్లో పాట్స్ లాగా ఉపయోగించుకుని పెట్టాను అనమాట. అది నేను చెట్టుకి రంగు వేసి పెట్టాను కదండి, ఆ వీడియోలో ఉంటుంది, మీకు లాస్ట్లో క్లిప్ చూపిస్తాను. ఇంకపోతే అండి మొక్కల కోసం ఫుడ్ అనమాట అండి. అదండి మనం జొమాటోలోను స్విగ్గీలోను ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటాం కదా, ఆ టైప్లోనమాట అండి. ఆన్లైన్లో మా మొక్కలకి ఫుడ్ ఆర్డర్ పెట్టానండి. చూసారా, ఇవి 10 ప్యాకెట్స్ వచ్చాయండి. ఆర్గానిక్ అని చెప్పారు కానీ నాకు తెలీదు మరి ఇవి ఏంటో. ఇవి తీసుకొని చాలా రోజులైందండి, కానీ ఇంకా యూజ్ చేయలేదండి. ఒకసారి వీడియో తీసాక చూద్దామని చెప్పి పక్కన పెట్టాను అనమాట. 10 ప్యాకెట్లు వచ్చాయండి. బయట మొక్కలు అమ్మే వాళ్ళ దగ్గర తీసుకుంటే ప్యాకెట్కి 50 రూపాయలు చొప్పున చూసుకున్న
500 దాకా పడతాయండి ఇవి. కానీ ఆన్లైన్లో నాకు ఎంత పడినాయి అంటే అండి 10 ప్యాకెట్స్ వచ్చాయి కదా, రూ. 339 పడినాయండి. ఇది కూడా నాకు చాలా రీజనబుల్గా అనిపించిందండి. ఇవి ఏమేం ప్యాకెట్స్ వచ్చాయంటే అండి 10 ప్యాకెట్స్ వచ్చాయి కదా, చెప్తాను ఇది ఒక్కొక్కటి ఏమేమిటి అంటే. ఇది బయో పొటాష్ అండి, మొక్కలకి గ్రోత్కి ఉపయోగం అనమాట. ఇదేమో బోన్ మీల్ అండి, గులాబీ మొక్కలకి గట్టా అవసరం అనమాట అండి. ఇదేమో ఎన్పికే 19 అండి. ఇది ఎన్పికే 50, ఇది కూడా గ్రోత్ కోసమే అనుకుంటా అండి, నాకు సరిగ్గా తెలీదు. ఇది వర్మి కంపోస్ట్, దీని గురించి మీ అందరికీ కూడా తెలుసు కదండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే బయో డిఏపి అండి. డిఏపి అంటే మొక్కల గ్రోత్కి, పువ్వులు కాయలు కాయడానికి ఉపయోగం కదండి. ఇది మస్టర్డ్ కేకు. ఇది నీమ్ కేక్ అండి, నీమ్ కలి అని రాశారు. ఓకే. ఇదేమో ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ కూడా మొక్కలకి ఎంత ఉపయోగం మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు కదా. ఇది కస్టర్డ్ కేక్ అంటండి. ఇలా 10 ప్యాకెట్స్ వచ్చాయండి ఇవి కూడా మొక్కలకి అనమాట. ఇదిగోనండి సరుకుల డబ్బాలు కడిగేసి పెట్టుకుని ఆరాక ఇలా సర్దుకున్నానండి. ఎందుకంటే ఇవి బాగున్నాయంటే ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదండి, లోపల ఏమున్నాయో ఏమి లేవో, అయిపోతున్నాయో ఉన్నాయో అనేది కనిపిస్తాయి కదా. పైగా మనకి యూజ్ చేసుకోవడానికి నెతుక్కోకర్లేదు. ఇది వరకు స్టీల్ డబ్బాలు తీసుకున్నానండి సరుకులకి, ఇందులో ఏముందని అస్తమానం నెత్తుకోవాల్సి వస్తుంది. అక్కడికి చీటీ మీద రాసి పెట్టుకున్నామండి అంటించుకొని, కానీ తోమేట్టుకున్నప్పుడు గట్టా పోతున్నాయి కదండి. ఎందుకో ఇది వేసి అనిపించినాయి అండి. ప్లాస్టిక్ మరి వాడొచ్చా లేదో తెలీదు, బాగున్నాయని కదా అని తీసుకున్నాను అనమాట. అండోయ్, ఇదనమాట నా ఆన్లైన్ షాపింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చిందనుకోండి లైక్ చేయండి, ఎవరికైనా అవసరం అనుకుంటే షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండోయ్. మీకు మొక్కలు పెట్టిన పాట్స్ చూపిస్తానన్నాను కదండి, నా దగ్గర ఫొటోస్ మిస్ అయ్యాయండి. ఇదిగోండి అవి చెట్టుకు తగిలించాను కదా, అవేనమాట.